ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. చాలా పొలిటికల్ ఈక్వేషన్స్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి చాలా మార్పులు తీసుకొస్తుంది, రాష్ట్రంలో తీసుకొచ్చింది, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు జూబ్లీహిల్స్ ఎన్నిక రిజల్ట్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఎన్నికల్లో ఇవన్నీ సాధారణమే, కానీ ఇది ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ రెండింటి మధ్య ఇంత వ్యత్యాసం అనేది ఏ ఎన్నికల్లో కనబడలేదు మనకి. అంటే ఇంకొక 2 డేస్కి ఎలక్షన్ జరుగుతుంది అనగానేమో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నదని దాదాపు అన్ని ఛానళ్ళు చెప్పాయి. అవే ఛానల్స్ పోలింగ్ అయిన తర్వాత కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందని చెప్పాయి. సునీత కూడా గోపీనాథ్ వైఫ్ అయినా కూడా 2 రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఒకటేమో క్యాడర్ అంతా కొత్త, ఆమెకు, వాళ్ళకి ఈమె కొత్త. గోపీనాథ్ ఉన్నప్పుడు నిజంగానే ఆమెను వెంట పెట్టుకొని మీటింగ్లలో అక్కడిక్కడ తిప్పుంటే కొంత ఆమె అప్రోచ్ ఉండేది. ఆమె లేదు. రెండోది ఏమైందంటే రోజు రోజుకు ఆమెను మానసికంగా హర్ట్ చేసే విధంగా మొదటి భార్యని తీసుకొచ్చిళ్ళు, భార్య కొడుకుని తీసుకొచ్చిళ్ళు, తల్లిని తీసుకొచ్చిళ్ళు, ఇట్లా సెంటిమెంట్. మెయిన్ కల్పిట్ ఏంటంటే గోపీనాథ్ వాళ్ళ అన్న, ఆయన టికెట్ ఆశించిండు, ఇవ్వకపోయేసరికి రివర్స్ అయ్యిండు. రివర్స్ అయ్యి కాంగ్రెస్కి సహకరించిండు. వీళ్ళందరినీ తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టింది. ఇదంతా కూడా ఆయనే. ఇది క్యాండిడేట్ను మానసికంగా కృంగదీసింది. ఆమె మీద ఆ సానుభూతి ఓట్లు రాకుండా అడ్డుపడ్డది కొంత. ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ ఏది ఏమైనా కూడా ఎన్నికలలో డబ్బు ఇవన్నీ మామూలే. బట్ రిగ్గింగ్ అనేది ఓల్డ్ సిటీలో చూసాం, రాయలసీమలో చూసాం. కొంతమంది కోస్తాలో కూడా బాగా బలమున్న నాయకులు అక్కడక్కడ కొంత చేశారు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో రిగ్గింగ్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. అందులో ఓట్లను నమోదు చేయించడం కావచ్చు, అంటే ఒక 5-6 నెలల నుంచి ప్రీ ప్లాన్డ్గా చేశారు వాళ్ళు. సిటీ కాబట్టి ఊరైతేనో చెప్తారు, ఎన్నడి ఊర్లో లేడు వీడు, ఎలక్షన్ కోసమే తీసుకొచ్చి పెట్టిందని అంటారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా అర్బన్ కాబట్టి పక్కింట్లో ఎవడున్నాడో మనకు తెలియదు. అంటే వెతికితే తప్ప కంప్యూటర్లో లేటెస్ట్ టెక్నాలజీతో దాన్ని అంతా స్కాన్ చేసి అట్లా చేస్తే తప్ప ఎవరిని కొత్తగా పెట్టిండ్రు, వాడు ఇక్కడ కూడా కాదా తెలియదు. అట్లా కూడా 24,000 ఓట్లను కేటీఆర్ గారు మీడియా ముందు పెట్టాడు. పెట్టినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. వాళ్ళకు ఓటు నమోదైంది, ఇక్కడ అన్నారు కాబట్టి వాళ్ళు వేస్తారని చెప్పింది. అట్లనే ముస్లిమ్స్లలో కొన్ని బూతులలో బీఆర్ఎస్కు పోలింగ్ బూత్ ఏజెంట్లను లేకుండా చేశారు. అది బెదిరించేశారా, ప్రలోభాలకు గురి చేశారా, పటిష్టమైన నాయకత్వం బూత్ లెవెల్లో లేదు బీఆర్ఎస్కి. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కొంతమందిని ఉన్న వాళ్ళని కొన్నారు. ఇదంతా జరిగింది. అంటే ఇది ఒక మంచి లెసన్ లాగా తీసుకోవాలి. వాస్తవంగా జూబ్లీహిల్స్ పోయినంత మాత్రాన బీఆర్ఎస్కు పోయేది ఏం లేదు. కాకుండా కాంగ్రెస్కి అది ఒక జీవన్మరణ పోరాటం అయింది. వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డికి ఆ ఎన్నిక ఓడిపోతే ఆయన పదవికి కూడా ప్రమాదం ఉండేది. తర్వాత అందరూ అతని మీద అటాక్ చేసేవాళ్ళు. మంత్రులలో అసమ్మతి ఏదైతుందో అది రగిలేదు బాగా. మల్లికార్జున ఖర్గే దగ్గర నుంచి మీనాక్షి దాకా అందరూ ఆయన మీద అసంతృప్తి ఉండే. మంత్రుల నోళ్ళు దగ్గర పడ్డాయి. ఇప్పుడు అసంతృప్తి ఉన్నా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అధిష్టానం కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బీహార్లో వాషౌట్ అయింది. ఆ టైంలో గుడిలో మెల్లలాగా ఇక్కడ గెలిపించుకున్నాడు. రేవంత్కి ఇది ఒక ఇమేజ్ను పెంచడానికి ఉపయోగపడ్డది. నవీన్ యాదవ్ కూడా ఓ యువకుడు కాబట్టి రేపు బహుశా ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి వాళ్ళకి అది లాభపడ్డది. బీఆర్ఎస్ సంబంధించినంతవరకు నష్టం కొద్దిగా ఉన్నా కూడా ఇది భవిష్యత్తులో గుణపాఠాలను నేర్పిస్తున్నది. ఇది ఒక ప్రతి అపజయం విజయానికి ఒక మెట్టులాగా భావించాలంటారు. రేవంత్ మార్క్ ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది, రేవంత్ మార్క్ పాలన ఎట్లుంటుంది, రేవంత్ మార్క్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, పోల్ మేనేజ్మెంట్ అనేది ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ నేతలకు కానీ బయట సమాజానికి కానీ వెల్లడైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనే స్టాండ్ తీసుకొని రేపు ఖైరతాబాద్లో జరిగే ఉప ఎన్నిక మ్యాక్సిమం వస్తే ఒక 4 నెలల్లో వస్తుంది. అది బెంగాల్ ఎన్నికలతో పాటు వస్తుంది. కాబట్టి ఇది దానికోసం ఇది ఒక స్టెప్ లాగా ఉపయోగించుకోవాలి అంతే. ఈ ఓటమిని గుణపాఠాలు తీసుకొని మళ్ళీ గెలవడానికి ఉపయోగించుకోవాలి. ఇంకోటి, అది గెలిచిన తర్వాత సీఎం గారు మాట్లాడుకుంటూ హైడ్రాకి ఏదో ఆమోదం లభించినట్టే అన్న లెక్క మాట్లాడారు కదా, అట్లాంటిది అనిపిస్తుందా మీకు? అంటే వాస్తవంగా హైడ్రా వెనక్కి దక్కింది. హైడ్రాలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి పేదవాళ్ళను వాళ్ళు ఉసురు పోసుకోవడం, వాళ్ళని ఎల్లగొట్టడం, ఎక్సెస్ బాగా జరిగింది.
దాని కోర్టు కూడా ప్రశ్నించింది, మందలించింది, అవసరమైతే జైలు పంపుతామని రంగనాథ్ను. అయితే కొంచెం జాగ్రత్త పడ్డారు. కానీ వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించేది ఎక్కడ జరుగుతున్నదంటే ఈ సాటర్డే కోర్టు లేని టైంలో నోటీసులు ఇచ్చినట్టే ఇచ్చి ఈ రకంగా కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఇంకా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. హైడ్రా తేవడం వల్ల రేవంత్ రెడ్డికి ఒక పర్పస్ ఉండే, ఆ పర్పస్ నెరవేరింది. కాబట్టి ఇక అంత దూకుడుగా పోవాల్సిన అవసరం హైడ్రాకు ఉండదు. ఏమన్నా జెన్యున్ ఉన్నప్పుడు అయితే దాన్ని లీగాలిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పోవాల్సి వస్తుంది. జూబ్లీస్లో హైడ్రా ప్రచారం ఎక్కువ చేశారు, బట్ అక్కడ పెద్దగా చెరువులు లేవు, కుంటలు లేవు, మాకేమవుతుంది అన్నట్టుగా హైడ్రా వల్ల అయ్యో పాపం అన్నారు. కానీ మన మీదకి వస్తుంది అనే భయం వాళ్ళకేం లేదు. వాళ్ళ ఇళ్ళకి పట్టాలు వచ్చినాయి, కేసీఆర్ గారు ఇచ్చారు 58, 59 జీవో కింద. చాలామంది 2 బెడ్రూమ్ అప్లై చేసుకున్నారు, 3,500 మందికి పైన వచ్చినాయి. మాకు కూడా రేపు ఎల్లుండో వస్తాయన్న దానిలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి జారీ చేసిన బెదిరింపులు కానీ దాన్ని ఆసరాగా చేసుకొని 10 రెట్లు కార్యకర్తలు బెదిరింపులు ఏవైతే చేశారో అవి కొంచెం పనిచేసాయి. సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్నీ వాడుకున్నారు. రేవంత్ రెడ్డి అన్నీ వాడుకున్నాడు. అందులో ఏంటంటే బీఆర్ఎస్ పట్ల ప్రేమ ఉండి కాంగ్రెస్ బెదిరింపులకు భయపడి పోలింగ్ బూత్కు రాలేదు చాలామంది ఓటేయడానికి రాలేదు. ఈవెన్ డబ్బులు తీసుకొని చీరలు తీసుకొని కూడా బీఆర్ఎస్ను ఓడించడం ఇష్టం లేక, కాంగ్రెస్కి ఓటేయడం ఇష్టం లేక వాళ్ళు రాలే. వాళ్ళ మీద మళ్ళీ దాడులు చేస్తున్నారు, మా చీరలు మాకియండి, మా డబ్బులు మాకియండి అని. అంటే పోలింగ్ బూత్కి వస్తేనో ఎవరికి ఓటేసినా అని తెలియదు, బట్ పోలింగ్ బూత్కు రాని వాళ్ళని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. అంటే చాలా పెద్ద స్థాయిలో జరిగింది. బట్ ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలలో కొట్లాడాలి. అప్పుడేమో జనరల్ ఎలక్షన్లలో రేవంత్కి అంత కాన్సన్ట్రేట్ చేయడానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీద ఆయనకు సమయం చిక్కలే. బట్ ఆయన అబద్ధాలు పనిచేసినాయి, ఆయన సోషల్ మీడియా పనిచేసింది. దానివల్ల ప్రజలు నమ్మేళ్ళు, తర్వాత నిరుద్యోగులను ఊళ్ళలో పంపడం, వాళ్ళతో తల్లిదండ్రులను కన్విన్స్ చేయించడం, ఇవన్నీ పనిచేసినాయి. బట్ ఇప్పుడు సమగ్రంగా రేవంత్ అనేది అర్థమైంది అందరికీ, ఆయన పద్ధతి ఎట్లుంటుంది అనేది. సో జాతీయ స్థాయిలో ఆయన ఉంటే కొంత కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది తప్ప ఇక ఇక్కడ మళ్ళీ సేమ్ గేమ్ ఆయన ప్లే చేస్తాడు. ఎట్లా కొత్త స్ట్రాటజీస్గా ఏం లేవు. ఆఖరి అస్త్రం కూడా తీసిండు ఆయన. ఎన్ని అస్త్రాలు తీయాలనో అమలోపతి నుంచి అన్ని అస్త్రాలు తీసి వాడిండు. కాబట్టి ఆ విషయాలు అన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంత దిగజారుతాడు ఎలక్షన్లో ఈ స్థాయికి అనేది ఎవరూ ఊహించలేదు. అందుకే కొద్దిగా ఊహించినా కూడా మాలాంటి వాళ్ళం కొద్దిగా అలర్ట్ చేసేవాళ్ళం. బట్ అట్లా జరగలేదు. అది మెయిన్గా ఈసీ సహకరించడం అనేది ప్రతిపక్షాలకు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేయబడ్డది. సుప్రీంకోర్టు ఇంతకుముందే అనర్హత పిటిషన్ మీద మాట్లాడింది, స్పీకర్ మీద. కోర్టు ధిక్కరణకి పాల్పడుతున్నారు స్పీకర్ అని ఆ కమెంట్స్. దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? నిజంగా అనర్హత వేటు పడాల్సిందే. టైం ఇచ్చారు కదమ్మా, బహుశా రేపు అందరికి నోటీస్ ఇస్తాడు, ఎల్లుండి రమ్మంటాడు. 6గురిని ఒకటే రోజు కూడా విచారించవచ్చు. ఆయన రోజుకు ఒకరిని విచారించాల్సిన అవసరం కూడా లేదు. సో అందరిని పిలుస్తాడు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను అనుకుంటా దానం నాగేందర్ది డిస్క్వాలిఫై చేస్తాడు, కడియం శ్రేయర్ది కూడా డిస్క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి రూరల్లో దీని ఇంపాక్ట్ ఎట్లుంటుందో కావాలి. సో ఒక్కసారి రూరల్లో పంచాయతీరాజ్లో గెలిచారనుకోండి, డెఫినెట్గా గన్పూర్ మీద పడుతుంది. అయితే క్యాడర్ బీఆర్ఎస్కి ఉంది. కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసినట్టయితే గట్టి పోటీ ఉంటుంది, ఫలితాలు ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా బీఆర్ఎస్ కొద్ది ఎడ్జ్ కూడా ఉంటుంది. బట్ అశ్రద్ధ చేస్తే ఏమైందంటే రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కలకత్తా హైకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది ముకుల్ రాయ్ని, ఆయన మీద అనర్హత వేటు కోర్టు వేసింది. కానీ ఇక్కడ సేమ్ కేసు కనిపిస్తుంది. అది ఏమైందంటే ఇప్పుడు డిస్క్వాలిఫై ఇద్దరినే చేస్తాడు కదా, ఆ మిగతా వాళ్ళు మేము టీఆర్ఎస్లో ఉన్నామని చెప్తుండ్రు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పి డిస్క్వాలిఫై ఇద్దరిని చేస్తాడు. అప్పుడు వీళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు అక్కడ ముకుల్ రాయ్ మీద ఏ తీర్పు వచ్చిందో అట్లాంటి తీర్పు వచ్చే అవకాశం.